నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రీ లెర్నింగ్ మ్యాథ్స్ తెలుగు. సో లాస్ట్ 2 వీడియోస్లో మనం ట్రిగ్నోమెట్రిక్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్లు నేర్చుకున్నామండి. ఈ వీడియోలో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ విషయం గురించి నేర్చుకుందాం. ఈ కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్లో ఇచ్చే కొన్ని క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయాలంటే ఈ కాంప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి. అసలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏం లేదండి, సపోజ్ θ1 అండ్ θ2 అనేవి ఒక 2 యాంగిల్స్ ఉన్నాయి. ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయ్యాయంటే ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ము అంటే రెండు యాంగిల్ యొక్క మొత్తం నాకు 90 డిగ్రీలు అవ్వాలి. అంటే ఎప్పుడైనా సరే ఒక జత కోణాలు మొత్తం 90 డిగ్రీలు అయితే అటువంటి కోణాలని మనం పూరక కోణాలు లేదా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఇప్పుడు నేను ట్రయాంగిల్ ఏబీసీ అనేది ఒక లంబకోణం తీసుకున్నానండి. ఇక్కడ యాంగిల్ బి వద్ద 90 డిగ్రీలు ఉన్నాయి. మనకు స్పష్టంగా తెలుసు త్రిభుజంలోని 3 కోణాల మొత్తం మనకి ఎంతండి, 180 డిగ్రీలు. ఎప్పుడైతే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్వల్ ఎంతండి మనకి 180 డిగ్రీస్. సో ఆల్రెడీ బి వాల్యూ మనకి ఎంత అని తెలుసు, 90 డిగ్రీస్ అని తెలుసు. ఇంకా రిమైనింగ్ మనకి ఏమున్నాయండి, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఈ 90 కాస్త అటుపక్క వెళ్తే 180 మైనస్ 90, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే త్రిభుజంలోని ఉన్నటువంటి లంబకోణాన్ని మినహాయించి మిగిలిన 2 కోణాలు మొత్తం మనకి ఎంత అవుతుందండి, 90 డిగ్రీలు అవుతుంది. అట్టి సందర్భంలో యాంగిల్ ఏ మరియు యాంగిల్ సిలు మనం ఏమని అంటాం, పూరక కోణాలు అని అంటాం. సో నేను మొదటగా సైన్ ఏ వాల్యూ రాస్తున్నాను. సైన్ ఏ అంటే మనకి ఏం తెలుసండి, ఎదుటి భుజము బై కర్ణము. సో ఇక్కడ ఎదుటి భుజము నాకు ఏమవుతుందండి, బీసీ బై కర్ణము అంటే ఏసీ. అదేవిధంగా నేను కాస్ ఏ వాల్యూ రాస్తున్నాను. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి, ప్రక్క భుజము అంటే టీటాకి ప్రక్కనే ఉన్న భుజము బై కర్ణము. సో టీటాకి పక్కనే ఉండే భుజము అంటే మనకి ఏమవుతుందండి, ఏబి, కర్ణం మనకి ఏమవుతుందండి, ఏసీ. అదేవిధంగా నేను ఇప్పుడు ట్యాన్ ఏ వాల్యూ రాస్తున్నాను. సో ట్యాన్ ఏ అంటే ఏంటంటే మనకి, సో టీటాకి ఎదురుగా ఉన్న భుజము బై టీటాకి పక్కనే ఉన్న భుజం. సో టీటాకి ఎదురుగా ఉన్న భుజం ఏమవుతుందండి మనకి, బీసీ అవుతుంది. సో పక్కన ఉన్న భుజం మనకి ఏమవుతుంది, ఏబి అవుతుంది. సో నేను ఈ విధంగా 3 ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ రాశాను. ఇంకా రిమైనింగ్ నాకు ఏం కావాలండి, మనకి సైన్ యొక్క రెసిప్రోకలే కొసికెన్ కాబట్టి కొసికెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి, ఏసీ బై బీసీ. అదేవిధంగా కాస్ యొక్క రెసిప్రోకలు నాకు ఏమవుతుందండి, సీకెన్ ఏ అవుతుంది కాబట్టి ఏసీ బై ఏబి అంటే వృత్కమము. అదేవిధంగా ట్యాన్ ఏ యొక్క రెసిప్రోకల్ అంటే ట్యాన్ ఏ యొక్క వృత్కమం ఏమవుతుందండి మనకి, కాట్ ఏ అవుతుంది. సో కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి, ఏబి బై బీసీ. సో ఈ విధంగా నేను యాంగిల్ ఏ వద్ద నాకు కావాల్సినటువంటి 6 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ నేను రాసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అండి, నాకు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్వల్ ఎంత తెలుసు, 90 డిగ్రీస్ అని తెలుసు. నేను ఈ వాల్యూ నుంచి అంటే ఈ పూరక కోణాల నుంచి నేను రాసుకుంటే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చండి, 90 డిగ్రీస్ మైనస్ ఏ, యాంగిల్ ఏ అని కదా రాసుకోవచ్చు. ఇప్పుడు నేను యాంగిల్ సి వద్ద నాకు వచ్చినటువంటి ఈ 6 త్రికోణమితి నిష్పత్తి వాల్యూస్ నేను రాస్తున్నాను. సో యాంగిల్ సి బదులు నేను ఏం రాసుకోవచ్చండి, 90 మైనస్ యాంగిల్ ఏగా రాసుకోవచ్చు. కాబట్టి నేను ఫస్ట్ సైన్ సి అన్న సైన్ 90 మైనస్ ఏ అన్న మనకు ఒకటే భావన వస్తుంది కండి, సైన్ 90 మైనస్ ఏ, ఇంకా యాంగిల్ రైట్ డైరెక్ట్ రాసుకున్నాం. సో మనకి స్పష్టంగా తెలుసు సైన్ సి ఆర్ సైన్ 90 మైనస్ ఏ అన్న రెండు ఒకటే. కాబట్టి ఇక్కడ సైన్ యాంగిల్ కావాలి అంటే నాకు ఎదుటి భుజము బై కర్ణము. ఇక్కడ ఎదుటి భుజం అంటే నాకు ఏమవుతుందండి, ఏబి బై కర్ణము అంటే ఏసీ. అదేవిధంగా నేను కాస్ వాల్యూ ఫైండ్ చేస్తున్నాను. కాస్ సి ఆర్ కాస్ 90 మైనస్ ఏ వాల్యూ నాకు ఏమవుతుంది, ఆసన్న భుజం అంటే బీసీ బై కర్ణము. అదేవిధంగా నాకు ట్యాన్ 90 మైనస్ ఏ ఆర్ ట్యాన్ సి వాల్యూ కడుతున్నాను. సో ఎదుటి భుజము ఏబి బై ఆసన్న భుజము బీసీ. సేమ్ అదేవిధంగా వీటి యొక్క రెసిప్రోకల్ యాంగిల్స్ కూడా రాస్తాను. సో సైన్ యొక్క రెసిప్రోకల్ కొసికెన్ కాబట్టి
సో కొసికెన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబి. అదేవిధంగా సీకెన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై బీసీ. అదేవిధంగా కాట్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి. ఇప్పుడు మనం స్పష్టంగా గమనిస్తే ఈ రెండు వాల్యూస్ అంటే ఇక్కడ నేను యాంగిల్ ఏ వద్ద వాల్యూస్ రాయడం జరిగింది. అదేవిధంగా యాంగిల్ సి అంటే 90 మైనస్ ఏ అని రాసుకున్నాను. రెండు మనకి పూరక కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి ఈ వాల్యూస్ కూడా రాసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మీరు గమనిస్తే మనకి స్పష్టంగా కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఏంటంటే ఆ విషయం, ఇక్కడ సైన్ ఏ వాల్యూ ఎంత అయిందండి? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ. మరి అదేవిధంగా ఇక్కడ కాస్ 90 మైనస్ ఏ వాల్యూ కూడా మనకి ఏమైందండి? బీసీ బై ఏసీ. అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే నాకు స్పష్టంగా పూరక కోణాల వద్ద సైన్ ఏ ఈజ్ ఈక్వల్ నాకు ఏమవుతుందండి? కాస్ 90 మైనస్ ఏ అవుతుంది. క్లియర్? నెక్స్ట్ రెండో విషయానికి వచ్చేసరికి కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై ఏసీ. అదేవిధంగా సైన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి? ఏ బై ఏసీ అవుతుంది. సేమ్ అదేవిధంగా మనకి తదుపరి ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి. అదేవిధంగా అదేవిధంగా మనకి కాట్ 90 మైనస్ ఏ వాల్యూ కూడా మనకి ఏమవుతుందండి? బీసీ బై ఏబి. సో నెక్స్ట్ మనకి కొసికెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఏసీ బై బీసీ. సేమ్ అదేవిధంగా సీకెన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా నాకు ఏమవుతుందండి? ఏసీ బై బీసీ అవుతుంది. సేమ్ నెక్స్ట్ సీకెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి? ఏసీ బై ఏబి. అదేవిధంగా కొసికెన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కూడా నాకు ఏమవుతుందండి? ఏసీ బై ఏబి అవుతుంది. ఇంకా చివరగా మనకి కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బీసీ, tan 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై బీసీ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనకి స్పష్టంగా ఏమర్థమవుతుందండి? కాంప్లిమెంటరీ యాంగిల్స్లో ఎప్పుడూ కూడా సైన్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనకి కాస్ 90 మైనస్ ఏ. అదేవిధంగా కాస్ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 మైనస్ ఏ. ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ 90 మైనస్ ఏ. కాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ 90 మైనస్ ఏ అని మనకి ఈ యొక్క వివరణ బట్టి స్పష్టంగా మనకి అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని నేను సింప్లిఫై చేసి రాస్తున్నానండి. సో ఇప్పుడు నేను ట్రయాంగిల్ ఏబీసీ తీసుకున్నానండి. ఇక్కడ నాకు ఏ ప్లస్ సి 90 డిగ్రీస్ అంటే ఏ కామా సీలు రెండు కూడా నాకు పూరక లేదా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే సో నాకు ఏమవుతుందండి? స్పష్టంగా సైన్ ఆల్రెడీ దాని ప్రూఫ్ మనం ముందే చేస్తున్నాం. 90 మైనస్ ఏ వాల్యూ నాకు ఏమవుతుందండి? కాస్ ఏ అవుతుంది. అదేవిధంగా కాస్ 90 మైనస్ ఏ వాల్యూ నాకు ఏమవుతుందండి? సైన్ ఏ అవుతుంది. నెక్స్ట్ ట్యాన్ 90 మైనస్ ఏ వాల్యూ నాకు ఏమవుతుందండి? కాట్ ఏ అవుతుంది. అదేవిధంగా నాకు కాట్ 90 మైనస్ ఏ వాల్యూ నాకు ట్యాన్ ఏ అవుతుంది. సేమ్ అదేవిధంగా నాకు కొసికెన్ 90 మైనస్ ఏ వాల్యూ నాకు సీకెన్ ఏ అవుతుంది. అదేవిధంగా నాకు సీకెన్ 90 మైనస్ ఏ వాల్యూ నాకు కొసికెన్ ఏ అవుతుంది. దాని ప్రూఫ్ ముందే చేస్తున్నాను. అంటే మీరు సింపుల్ గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అండి. ఎప్పుడైతే మనకి ఇచ్చిన దాంట్లో సైన్ ఉంటుందో రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఉంటే సైన్ కాస్త ఉంటే కాస్ అవుతుంది, కాస్ ఉంటే సైన్ అవుతుంది, ట్యాన్ ఉంటే కాట్ అవుతుంది, కాట్ ఉంటే ట్యాన్ అవుతుంది, కొసికెన్ ఉంటే సీకెన్ అవుతుంది, సో సీకెన్ ఉంటే కొసికెన్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ మనం రాసుకోవడం జరుగుతుంది. సో దీంతో పాటు మరొక మాట, సో దీని నుంచి నేను రాయడం జరుగుతుందండి. సపోజ్ ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే మనకి స్పష్టంగా తెలుసు సైన్ 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి?
sin 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ. అవునా? అంటే ఇప్పుడు sin 90 మైనస్ ఏ బదులు నేను ఏ రాసుకోవచ్చు, బి రాసుకోవచ్చు కదా. అంటే sin బి ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి, కాస్ ఏ అవుతుంది. సో దాన్ని నేను స్పష్టంగా డైరెక్ట్గా రాస్తున్నాను. sin బి ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమవుతుందండి, కాస్ ఏ అవుతుంది. ఇప్పుడు దీని నుంచి నేను రాసుకుంటే మరో మాటకి ఏం రాసుకోవచ్చు, sin బి మైనస్ కాస్ ఏ, ఆర్ అటుపక్క పంపిస్తే కాస్ ఏ మైనస్ sin బి వాల్యూ ఎప్పుడు నాకు ఏమవుతుందండి, 0 అవుతుంది. క్లియర్? సో ఎప్పుడైతే ఈ ప్లస్ వాల్యూ ఇటుపక్క తీసుకొస్తే మైనస్ అవుతుంది, లేదా ఈ ప్లస్ వాల్యూ అటుపక్క తీసుకెళ్తే మైనస్ అవుతుంది. ఎప్పుడైతే అది మైనస్ అయింది ఇంకేముంటుందండి, 0 ఉంటుంది. సో ఈ వాల్యూ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రిజల్ట్తో మనం చాలా ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుందో ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి, sin బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ అవుతుంది. తదనుగుణంగా sin బి మైనస్ కాస్ ఏ ఆర్ కాస్ ఏ మైనస్ sin బి వాల్యూ మనకి ఏమవుతుందండి, 0 అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడి నుంచి నేను మరొక ప్రాపర్టీ రాసుకోవాలంటే ఇక్కడ నాకు ఇది ఏమవుతుందండి, మల్టిపుల్ చేస్తుంది. ఇటుపక్క వస్తే ఏమవుతుంది, నాకు డివైడ్ అవుతుంది. అంటే దీన్నే రాసుకుంటే ఇంకోలా కూడా రాసుకోవచ్చు మనం, sin బి బై కాస్ ఏ ఆర్ కాస్ ఏ బై sin బి వాల్యూ మనకి ఏమవుతుందండి, 1 అవుతుంది. అంటే ఈ రెండు మైనస్లో 0 అవుతుంది కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడు, ఈ రెండు డివిజన్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుందండి, నాకు 1 అవుతుంది. సో ఈ రిజల్ట్స్ చాలా ఇంపార్టెంట్. వీటిని బేస్ చేసుకుని మనం చాలా ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేస్తాం. సేమ్ అదేవిధంగా మనం సైన్ కాసులు ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ ట్యాన్కి ఏంటంటే మనకి కాంప్లిమెంటరీ యాంగిల్గా మనం రాసేది కాట్. సో tan 90 మైనస్ ఏ అంటే ఏమవుతుందండి, నాకు కాట్ ఏ. ఇక్కడ 90 మైనస్ ఏ బదులు నేను ఏ రాసుకోవచ్చు, బి రాసుకోవచ్చు. ఎప్పుడైతే నేను బి రాసుకున్నానో అప్పుడు నాకు ఏమవుతుందండి, ఇది tan బి ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ. సో దీన్ని కూడా మనం రాస్తే నాకు ఏమవుతుంది, tan బి మైనస్ కాట్ ఏ, ఆర్ అటుపక్క పంపిస్తే కాట్ ఏ మైనస్ tan బి మైనస్ tan బి వాల్యూ కూడా నాకు ఏమవుతుందండి, 0 అవుతుంది. ఇప్పుడు అదే రిజల్ట్ ఒకవేళ డివిజన్లో రాయాలనుకుంటే నాకు ఏమవుతుందండి, tan బి బై కాట్ ఏ ఆర్ కాట్ ఏ బై tan బి. ఇంకా దీన్నే మనం రాయాలనుకుంటే మనకి స్పష్టంగా తెలుసు 1/cot θ అంటే ఏమవుతుందండి, మనకి tan θ అవుతుంది. కాబట్టి సో దీన్ని నేను రాస్తే ఏం రాయచ్చండి, tan ఏ ఇంటూ tan బి. క్లియర్గా దీన్ని రాస్తానండి, tan ఏ ఇంటూ tan బి ఆర్ కాట్ ఏ ఇంటూ కాట్ బి, మీ ఇష్టం. ఈ వాల్యూ కూడా ఎప్పుడు ఏమవుతుందండి, నాకు 1 అవుతుంది. సో ఈ రిజల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఈ రిజల్ట్ నేను ఎక్కడి నుంచి రాశానంటే ఇక్కడ మీకు చెప్తున్నాను. ఇక్కడ నాకేముంది, tan బి ఇంటూ 1/cot ఏ. మనకి స్పష్టంగా తెలుసు 1/cot ఏ అంటే ఏంటి, tan ఏ అంటే ఏమిటండి, రెసిప్రోకల్ ఆఫ్ కాట్ కాబట్టి 1/cot ఏ. అంటే ఇప్పుడు 1/cot ఏ బదులు నేను ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఇక్కడ tan బి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో అదే వాల్యూ ఇక్కడ నేను సబ్స్టిట్యూట్, సో tan ఏ ఇంటూ tan బి ఆర్ కాట్లో మరిస్తే కాట్ ఏ ఇంటూ కాట్ బి వాల్యూ నాకు ఏమవుతుందండి, 1 అవుతుంది. సో నెక్స్ట్ అదేవిధంగా మనకి తదుపరి ఇంకేముందండి, సీకెన్ కొసికెన్. కొసికెన్ 90 మైనస్ ఏ. సో కొసికెన్ 90 మైనస్ ఏ వాల్యూ నాకు ఏమవుతుందండి, సీకెన్ ఏ అవుతుంది. సో దీన్ని కూడా రాసుకుంటే నేను ఏం రాసుకోవచ్చు, బీగా రాసుకోవచ్చు. సో దీని నుంచి కూడా నేను రిజల్ట్ రాయాలనుకుంటే నాకు ఏమవుతుందండి, సేమ్ దానిలాగే పైన సైన్ కాసులు రాసినట్టే. సో కొసికెన్ బి మైనస్ సీకెన్ ఏ. సో దీన్ని రాయాలనుకుంటే కొసికెన్ బి మైనస్ సీకెన్ ఏ ఆర్ సీకెన్ ఏ మైనస్ కొసికెన్ బి వాల్యూ నాకు ఏమవుతుందండి, 0 అవుతుంది. సేమ్ అదేవిధంగా కొసికెన్ బి బై సీకెన్ ఏ ఆర్ సీకెన్ ఏ బై కొసికెన్ బి వాల్యూ నాకు ఏమవుతుందండి, 1 అవుతుంది. చూసుకోండి, ఇవి మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్కి సంబంధించి
ఇంపార్టెంట్ రిజల్ట్స్. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే మనం చాలా ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేసుకోగలం. వీటిని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ సైన్ ఒక కాంప్లిమెంటరీ కాస్, ట్యాన్ యొక్క కాంప్లిమెంటరీ కాట్, కొసికెన్ యొక్క కాంప్లిమెంటరీ సీకెన్. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఈ కొసికెన్ అనే పదానికి అర్థం ఏంటి? పూర్వం కాంప్లిమెంటరీ ఆఫ్ సైన్ అని రాసేవారు. ఆ కాంప్లిమెంటరీ ఆఫ్ సైన్నే కలిపి మనము కాస్గా చదువుతున్నాం ఇప్పుడు. క్లియర్? సేమ్ ఇక్కడ కూడా అంతే, కాంప్లిమెంటరీ ఆఫ్ ట్యాన్నే కాట్గా చదువుతున్నాం. సో ఇక్కడ కూడా కాంప్లిమెంటరీ ఆఫ్ సీకెన్నే మనం కొసికెన్గా చదువుతున్నాం. సో ఈ విధంగా మనకి ఈ పదాలు కూడా, పేర్లు కూడా వాటి యొక్క పూరక కోణాలు ఆధారంగానే రావడం జరిగింది. ఇక్కడ ఒకటి రిజల్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ట్యాను కాట్లలోని ఇక్కడ నాకు ప్రొడక్ట్లో 1 వస్తుంది. ఎందుకు 1 వస్తుంది? ఇక్కడ ఎప్పుడైతే ట్యాను కాట్లలోని కాంప్లిమెంటరీ యాంగిల్ అదే, రెసిప్రోకల్ యాంగిల్ అదే, కాబట్టి ఎక్స్ట్రాగా మీకు ఈ రిజల్ట్ రావడం జరుగుతుంది. క్లియర్? సో మనకు ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాడండి, ట్యాన్ 65/cot 25 వాల్యూ ఎంత? సో ఎప్పుడైతే ఈ వాల్యూ మనం ఫైండ్ చేయాలో, జనరల్గా మనకి తెలిసినటువంటి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఏం తెలుసు? 0, 30, 45, 60, 90 మాత్రమే తెలుసు. మనకి 65, 25 వాల్యూస్ తెలియదు. సో మనం డైరెక్ట్గా వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలని ఈ 65, 25 వాల్యూస్ మనకు తెలియదు. మరి ఎలా చేయాలి? ఇలాంటి లెక్కలు ఎప్పుడైనా మీకు ఇచ్చినప్పుడు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ థీటా యాంగిల్, అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ థీటా యాంగిల్, మీరు రెండింటిని చూసుకొని ఇవి రెండు కూడా ఏమైనా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుందా లేదో చూద్దాం. ఇక్కడ మనకి 65 + 25 ఎంత అవుతుందండి? 90 డిగ్రీస్ అవుతుంది. అంటే ఈ రెండు మనకి ఏమవుతుందండి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఆల్రెడీ మనం చెప్పున్నాం. సో జనరల్గా మీరు చేయాలనుకుంటే ప్రొసీజర్ ప్రకారం అయితే దీన్నైనా ట్యాన్లో మార్చుకోవాలి, లేదా దీన్నైనా కాట్లో మార్చుకోవాలి. నేను కాట్ని ట్యాన్లో మారుస్తున్నాను. ఇప్పుడు కాట్ 25 డిగ్రీస్ని నేను రాస్తే ఏమవుతుందండి? కాట్ 90 - 65గా రాయొచ్చు. ఎందుకు? దీన్ని ఇటుపక్క పంపిస్తే ఏమవుతుందండి? 90 - 65. క్లియర్? ఎప్పుడైతే కాట్ 90 - θ ఏం చెప్పాను? 90 డిగ్రీస్ ఉన్నప్పుడు కాట్ యొక్క కాంప్లిమెంటరీ మనకి ఏమవుతుందండి? ట్యాన్ 65 అవుతుంది. క్లియర్? అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఎక్కడైతే కాట్ 25 వాల్యూ ఉందో అక్కడ నేను ట్యాన్ 65 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమవుతుందండి? ట్యాన్ 65/tan 65. క్లియర్? అప్పుడు ఈ రెండు వాల్యూస్ నాకు క్యాన్సిల్ అయితే నాకు వచ్చే ఆన్సర్ ఎంత అండి? 1. ఇది మనం జనరల్గా చేసే సొల్యూషన్. కానీ నేను ఆల్రెడీ మీకు ఒక మాట చెప్పాను, ఎప్పుడైనా సరే a + b = 90 డిగ్రీస్ అయితే మనకి స్పష్టంగా తెలుసు. ఏం చెప్పాను నేను? ఫస్ట్ పాయింట్, tan a - cot b లేదా cot b - tan a అంటే మన కాంప్లిమెంటరీ యాంగిల్స్ =0 అవుతుంది. అదేవిధంగా మనకి tan a/cot b ఆర్ cot b/tan a లేదా tan a × tan b లేదా cot a × cot b. ఈ వాల్యూ మనకి ఎంత అవుతుందని చెప్పుకోనండి? 1 అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం దాన్ని అనుసరించి మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏమని ఇచ్చాడండి? మనకి tan 65 డిగ్రీస్/cot 25 వాల్యూ ఎంత అని అడిగాడు. సో సింపుల్ కాన్సెప్ట్, ఎప్పుడైతే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తున్నామో దాని వాల్యూ మనకి ఎంత అవుతుందండి? 90 డిగ్రీస్ అవుతుంది యాడ్ చేసినప్పుడు. ఎప్పుడైతే ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయ్యాయో మనకి స్పష్టంగా తెలుసు, రెండు a అండ్ b రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే tan a/cot b వాల్యూ ఎంత అండి? 1 అని మనం డైరెక్ట్గా ఆన్సర్ని వేసుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం. రైట్, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దామండి. సో ఆల్రెడీ నేను ఈ కాంప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించి ముందే ట్రిక్స్ చెప్పున్నాను. మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు చూసుకోండి, సైన్ ఉన్నప్పుడు సైన్ యొక్క కాంప్లిమెంటరీ కాస్ ఎస్, ట్యాన్ ఉంటే కాట్, కాస్ ఉంటే సైన్, కొసికెన్ ఉంటే సీకెన్. ఈ విధంగా ఉందా లేదో చూసుకోవాలి. నెక్స్ట్, ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా ఈ రెండు యాంగిల్స్ సమ్ము 72 + 18 ఎంత అవుతుందండి? 90 డిగ్రీస్ అవుతుంది. ఈ రెండు ఫ్రాక్షన్లో ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 1. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం a + b = 90 డిగ్రీస్ అయితే a + b = 90 డిగ్రీస్ అయితే మనకి స్పష్టంగా తెలుసు sin a/cos b వాల్యూ ఎంతండి? 1.
అదేవిధంగా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అయితే మనకి tan A బై cot B వాల్యూ కూడా మనకి ఎంతండి 1. ఇక్కడ చూడండి 64 ప్లస్ 26 ఈ వాల్యూ కూడా కలిపితే ఎంత అవుతుందండి నాకు 90 డిగ్రీస్ అవుతుంది కాబట్టి దీని యొక్క ఆన్సర్ కూడా మనకి 1 అవుతుంది. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఫ్రాక్షన్లో కాకుండా ప్లస్ మైనస్లో ఒక సబ్స్ట్రాక్షన్లో ఉన్నప్పుడు చూసుకోండి ఇక్కడ 40-48 దీని యొక్క సమ్ ఎంత అండి 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందండి 0. మనకు తెలుసు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 90 డిగ్రీస్ అయితే sin A మైనస్ కాస్ బి ఆర్ కాస్ బి మైనస్ sin A వాల్యూ ఎంత అవుతుంది మనకి 0 డిగ్రీస్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ tan A మైనస్ కాట్ బి వాల్యూ కూడా మనకి ఏమవుతుంది 0. అదేవిధంగా సీకెన్ A మైనస్ కొసికెన్ బి వాల్యూ కూడా మనకి 0 అవుతుంది. అంటే గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఈజీగా ఎప్పుడైతే మైనస్లో ఉంటే 0 అవుతుంది, డివిజన్లో ఉంటే మనకి ఏమవుతుందండి 1 అవుతుంది. ఇక్కడ కూడా గమనిస్తే మనకి 52 ప్లస్ 31 ఈ రెండు వాల్యూ మనకి ఏమవుతుందండి 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి దీని వాల్యూ కూడా మనకి ఏమవుతుందండి ఆన్సర్ 0 వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ tan 48 ఇంటూ tan 23 ఇంటూ tan 42 ఇంటూ tan 67. ఇక్కడ కూడా మనం చేసేటప్పుడు చూసుకోవాలి ఎక్కడైనా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతున్నాయో లేదు చూద్దాం. 67కి 23 ఏమవుతుందండి నాకు కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. సేమ్ అదేవిధంగా 42కి 48 ఏమవుతుందండి మనకి కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఎప్పుడైతే ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుందో మనకి స్పష్టంగా తెలుసు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం tan A ఇంటూ tan B ఎందుకంటే ఇది కాంప్లిమెంటరీ అదేవిధంగా రెసిప్రోకల్ అవుతున్నాయి కాబట్టి cot A ఇంటూ cot B వాల్యూ కూడా మనకి ఏమవుతుందండి 1 అవుతుంది. సో దీని అనుగుణంగా చూసుకుంటే ఇక్కడ tan 23 ఇంటూ tan 67 ఈ రెండు కాంప్లిమెంటరీ 90 డిగ్రీస్ అవుతుంది. అదేవిధంగా 48 ఇంటూ 42 కూడా 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 అయితే tan A ఇంటూ tan B వాల్యూ అంతే మనకి 1 కాబట్టి సో ఈ రెండిట్ల వాల్యూ నాకు ఏమవుతుందండి 1 అవుతుంది. అదేవిధంగా ఈ రెండిట్ల వాల్యూ కూడా 1 అవుతుంది. సో 1 ఇంటూ 1 మన ఆన్సర్ 1. చూసారా మనం ముందు నేర్చుకున్నటువంటి ఆ ట్రిక్స్ ఉపయోగించుకొని ప్రాబ్లమ్స్ని ఎంత ఈజీగా మనం సాల్వ్ చేస్తున్నామో. సో నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం cos 38 ఇంటూ cos 52 మైనస్ sin 38 ఇంటూ sin 52. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఉండే యాంగిల్ రెండు కూడా నాకు 90 డిగ్రీస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతున్నాయి. ఇక్కడ ఈ రెండు కూడా నాకు ఏమవుతుందండి 90 డిగ్రీస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఏం చేస్తున్నానంటే మార్చుకుంటున్నానండి. ఈ cos 38ని సైన్లో మార్చుకుంటున్నాను. మనకి స్పష్టంగా తెలుసు cos 38 ప్లస్ 52 మనకి ఏమవుతుందండి 90 డిగ్రీస్ అవుతుంది. కాబట్టి cos 38 బదులు రాస్తే నాకు ఏమవుతుందండి ఇది sin 52 డిగ్రీస్ అవుతుంది ఇంటూ cos 52 డిగ్రీస్ మైనస్ అలాగ ఉంచాను దీన్ని. ఇక్కడ నేనేం చేస్తున్నాను ఇక్కడ sin 38 రాసుకుంటున్నాను. ఇక్కడ sin 38 నేను రాసుకుంటే ఏం రాసుకోవచ్చండి cos 52 డిగ్రీస్ రాసుకోవచ్చు ఇంటూ sin 52 డిగ్రీస్. క్లియర్ ఎలాగో మనకు స్పష్టంగా తెలుసు. సో 38 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 52 డిగ్రీస్. ఇప్పుడు నాకు కాస్ కావాలి కాబట్టి cos 38 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు cos 90 మైనస్ 52. cos 90 మైనస్ 52 అంటే మనకి ఏం తెలుసండి sin θ కాబట్టి sin 52 డిగ్రీస్. అదే రాసాను ఇక్కడ cos 32 బదులు నేను sin 52 అని. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి cos 52 వస్తుంది. ఇప్పుడు మనం గమనిస్తే ఇది sin 52 ఇంటూ cos 52 ఇది కూడా sin 52 ఇంటూ cos 52 ఈ రెండు సేమ్ వాల్యూస్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి 0. లేదా మనకి ఫార్ములా స్పష్టంగా తెలుసు cos A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు cos A cos B మైనస్ sin A sin B. ఇప్పుడు కాంపౌండ్ యాంగిల్స్ మనం నేర్చుకుంటాం నెక్స్ట్. ఆ విధంగా మనం గమనిస్తే ఇక్కడ ఇచ్చిన ఫార్ములా ఏముంది ఇది cos A cos B sin A sin B ఉంది. కాబట్టి A బదులు 38 డిగ్రీస్ B బదులు 52 డిగ్రీస్ వేసాం అనుకోండి. అప్పుడు 38 ప్లస్ 52 అంటే 90 cos 90 ఎంతండి 0. కాబట్టి మనకి రెండు విధాలుగా ఏ విధంగా చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ sin A ఈజ్ ఈక్వల్ టు cos A మైనస్ 26 అయితే ఫైండ్ ఏ వాల్యూ. అయితే ఏ విలువను కట్టుకోమంటున్నాడు.
ఇక్కడ ఏ అనేది ఎక్యూట్ యాంగిల్ అల్పకోణం అని మనకి ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్ మనకి టెట్లో చాలా సందర్భంలో ఇచ్చాడండి. చాలా సింపుల్గా మనం సాల్వ్ చేసే క్వశ్చను. సో జనరల్ వేలో మనం చేసే ప్రొసీజర్ ఏంటనేది మీకు ఫస్ట్ చూపిస్తాను. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటండి, sin 3a ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ మైనస్ 26 డిగ్రీస్. మనకి సుస్పష్టంగా తెలుసు sin a ఈజ్ ఈక్వల్ టు కాస్, లేదంటే ఇక్కడ ఏ బదులు నేను sin θ అని రాస్తున్నాను. sin θ ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ θ. ఇప్పుడు దీన్ని ఆధారం చేసుకొని నేను ఇక్కడ θకి బదులు 3a వేసాను అనుకోండి. సో sin 3a ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ 3aగా రాసుకోవచ్చు కదా. కాబట్టి ఇప్పుడు ఈ వాల్యూ నేను ఏం రాస్తున్నానంటే కాస్ 90 మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇచ్చాడండి కాస్ ఏ మైనస్ 26 డిగ్రీస్. సో ఇక్కడ మనకి కాస్కి కాన్స్కి క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి రిమైనింగ్ ఏ వాల్యూస్ మిగులుతుందండి. సో 90 మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 26 డిగ్రీస్. సో అంతేకాకుండా మనకి ఆల్రెడీ లెక్కలో మెన్షన్ చేశాడు ఏ అనేది ఏమన్నాడు ఎక్యూట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఇంకా నేను డైరెక్ట్ రాశాను. సో కాస్ 90 మైనస్ 3a వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు ఏ మైనస్ 26. సో నెక్స్ట్ ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలి కాబట్టి ఏలన్నీ ఒక పక్క, ఈ డిగ్రీస్ అన్నీ ఒక పక్క తీసుకొచ్చాను అనుకోండి. ఈ ఏ అటుపక్క వెళ్తే నాకు ఏమవుతుంది, ఇది 90 ప్లస్ 26 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3a. దీన్ని రాస్తే నాకు 116 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 4a. ఇప్పుడు నాకు ఏ వాల్యూ కావాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 116 డిగ్రీస్ బై 4. కాబట్టి దీన్ని నేను క్యాన్సిల్ చేసుకుంటే 4 రెళ్ళు 8, ఇంకా నాకు 3 మిగులుకొని 4 9 36. కాబట్టి ఏ వాల్యూ ఎంత వస్తుందండి నాకు 29 డిగ్రీస్ అనేది నా ఆన్సర్ అవుతుంది. ఏ అనేది ఎక్యూట్ యాంగిల్ అన్నాడు కాబట్టి 29 ఈజ్ ఆన్సర్. క్లియర్. ఇది మనం జనరల్గా ఎగ్జామినేషన్లో చేసేటువంటి ప్రొసీజర్. బట్ మన ఎగ్జామ్ అనేది కాంపిటేటివ్ రిలేటెడ్, నాట్ 10th క్లాస్ ఎగ్జామ్ కాదు. కాబట్టి కాంపిటేటివ్ రిలేటెడ్ ఎగ్జామినేషన్లో మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా ఈజీగా సాల్వ్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. సో మనం ఇదే ప్రాబ్లమ్ని ఈజీగా ఎలా సాల్వ్ చేస్తాం ఇప్పుడు చూద్దాం. ఏం లేదండి, మీకు ఎగ్జామినేషన్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మనకి స్పష్టంగా తెలుసు sin θ1 ఈజ్ ఈక్వల్ టు ఏదో కాస్ θ2, అదేవిధంగా tan θ1 ఈజ్ ఈక్వల్ టు ఏదో కాట్ θ2, అదేవిధంగా మీకు సీకెంట్ θ1 ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ θ2 అనే కండిషన్స్ ఇస్తూ ఇక్కడ θ1 అండ్ θలు ఎప్పుడైనా సరే ఎక్యూట్ యాంగిల్ అని మీకు θ గురించి మెన్షన్ చేస్తే మీరు ఏమి ఆలోచించిన అవసరం లేదు. మనకి స్పష్టంగా తెలుసు సైన్ యొక్క పూరక కోణము కాసు, కాసు యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ సైను, ట్యాన్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ కాటు, కాట్ యొక్క పూరక కోణము ట్యాను. సో సీకెన్ యొక్క కాంప్లిమెంటరీ కొసికెను, కొసికెన్ యొక్క కాంప్లిమెంటరీ సీకెను. కాబట్టి మీరు డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే సైను కాసు ట్యాను కాటు సీకెన్ కొసికెన్ ఇస్తే ఇంకా మరి ఏమీ ఆలోచించొద్దండి. మీరు సింపుల్గా θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని తీసుకోండి, అంతే. ఒకే ఒక స్టెప్లో అయిపోతుంది. క్లియర్. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమని మెన్షన్ చేసాడండి, మనకి సైను కాసు రెండు ఈక్వల్ అన్నాడు. ఇక్కడ θ అనేది ఎక్యూట్ యాంగిల్ అన్నాడు. ఎప్పుడైతే θ అనేది ఎక్యూట్ యాంగిల్ అన్నాడో ఇక్కడ θ వాల్యూ ఎంత అండి 3a, ఇక్కడ θ వాల్యూ ఎంత అండి ఏ మైనస్ 26. కాబట్టి మనకి ఏంది θ1 ప్లస్ θ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. కాబట్టి సో 3a ప్లస్ ఏ మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సింగిల్ స్టెప్ ఆన్సర్. అప్పుడు మనకి 3a ప్లస్ ఏ అంటే ఏమవుతుందండి 4a ఈజ్ ఈక్వల్ టు ఇది కాస్త అటుపక్క వెళ్తే 90 ప్లస్ 26, ఈ వాల్యూ కాస్త 116. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 116/4. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 29 డిగ్రీస్ మన ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ని మనం చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇవి మనకి టెట్ ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది.
సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి మనం. ఇఫ్ tan 2a ఈజ్ ఈక్వల్ టు cot a minus 18 వేర్ 2a ఈజ్ ఎక్యూట్ యాంగిల్, అయితే ఫైండ్ ఏ వాల్యూ. సో మనకి ఎప్పుడైతే 2a అనేది ఎక్యూట్ యాంగిల్ అన్నాడో ఏ కూడా మనకి ఏమవుతుందండి, ఎక్యూట్ యాంగిల్ అవుతుంది. మనకి స్పష్టంగా తెలుసు tan θ1 ఈజ్ ఈక్వల్ టు cot θ2 ఎప్పుడవుతుందండి, θ1 ప్లస్ θ2 అనేది 90 degrees అయినప్పుడు, అంటే అవి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయినప్పుడే. సో దాన్ని ఉపయోగించుకుని నేను సింపుల్గా ఇక్కడ నాకు ఈ వాల్యూ ఎంతండి 2a, ఈ వాల్యూ ఎంతండి a మైనస్ 18, కాబట్టి 2a ప్లస్ a మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు ఎంతండి నాకు 90 degrees. అప్పుడు 3a ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 18 కాస్త అటుపక్క వెళ్తే అవుతుంది నాకు ప్లస్ 18 అవుతుంది, కాబట్టి 90 ప్లస్ 18 అది కాస్త నాకు 108 అవుతుంది. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ నాకు ఏమవుతుందండి 108/3. సో నాకు 3 3 9, 3 6 18, కాబట్టి ఏ వాల్యూ అంతే నాకు 36 degrees అనేది నాకు ఆన్సర్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ లాస్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ నాకు ఏమన్నాడండి ఇచ్చిన క్వశ్చన్లో మనకి secant 4a ఈజ్ ఈక్వల్ టు cosecant a మైనస్ 20. ఇంక నేను డైరెక్ట్గా వేసేస్తాను, రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కాబట్టి. ఇక్కడ 4a అనేది కూడా ఎక్యూట్ యాంగిల్ అని మెన్షన్ చేశాడు కాబట్టి, సో 4a ప్లస్ a మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇంక మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు. అప్పుడు నాకు ఏమవుతుందండి 5a ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 20, అది కాస్త నాకు ఏమవుతుందండి 110 degrees. అప్పుడు నాకు ఏ వాల్యూ కావాలంటే 110 degrees బై 5, సో 5 రెళ్ళు 10, 5 రెళ్ళు 10 అంటే 22 degrees అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనం కాంప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలం. సో నేను చెప్పినటువంటి ఈ క్లాస్ యొక్క ట్రిక్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే టెట్లో ఇచ్చే ఒక్క క్వశ్చన్ కూడా మనం చాలా తక్కువ టైంలో ఈజీగా సాల్వ్ చేయగలం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఏమైనా సజెషన్స్ ఉన్నా, అదేవిధంగా మీకు ఏవైనా టాపిక్స్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ట్రిగ్నోమెట్రీ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను ఆ టాపిక్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ.